కాకరకాయ పచ్చడి ఎట్లా చేయాలనో చూపిస్తా. రెండు కాకరకాయలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాంట్లోకి 2 కాకరకాయలకు ఒక ఎల్లిగడ్డ చాలు. ఎల్లిపాయలు పొట్టు ఒలుచుకొని కచ్చపిచ్చ దంచి మెత్తగా కాకుండా పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి, కారం 1 టీ స్పూను, 1/2 స్పూను ఉప్పు 2 కాకరకాయలకు. ఇప్పుడు ఈ మెంతులు జీలకర్ర వేయించినవి 2 కలిపి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు కచ్చపిచ్చ దంచుకోవాలి మెత్తగా కాకుండా. కాకరకాయ ముక్కలకు తగినంత నూనె పోసుకొని నూనెలో అప్పలు దేవినట్టు దోరగా కాల్చుకోవాలి. ఇప్పుడు నూనె వాటికి సరిపడా నూనె పెట్టుకొని మూకుడు పెట్టుకోవాలి. పోపు చేసుకోవాలి. నూనె పెట్టిన జీలకర్ర ఆవాలు పోపు గింజలు వేసిన. పోపు అయినాక కొంచెం పసుపు వేసుకోవాలి.
చాలు పోపు అయింది, తీసుకుందాం. పోపు అయినాక ఎల్లిపాయలు వేసుకోవాలి. దంచినాం కదా ఎల్లిపాయ ముద్ద, అది వేసుకోవాలి. ఈ వేడి తగ్గినాక చల్లగా అయినాక ఈ కారం ఉప్పు వేసి ఈ జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ ముక్కలు అందులో వేసుకొని కలుపుకోవాలి. పోపు చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. కిలో కాకరకాయలకైతే ఒక నిమ్మకాయ పిండుకోవాలి. హాఫ్ కేజీ కాకరకాయలకైతే సగం ముక్క. ఇప్పుడు 2 కాకరకాయలే కాబట్టి కొంచెం ముక్క పిండితే సరిపోద్ది. ఇది పిండినాం కదా, పిండినాక కారం జీలకర్ర మెంతుల పొడి అన్నీ ఇంట్లో కలుపుకోవాలి. ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి ఇది కలుపుకోవాలి. కారంలో ఉప్పు తక్కువ అయితే మళ్ళీ తర్వాత కొంచెం కలుపుకోవచ్చు, ఎప్పుడైనా కలుపుకోవచ్చు తక్కువ అయితే. ఇప్పుడు కారం ఇట్లా కలిపినాం కదా, ఎల్లిపాయ ముద్ద జీలకర్ర మెంతుల పొడి కలిపినాం కదా, ఈ నూనెలో వేపుకుని తీసిన కాకరకాయ ముక్కలు ఇంట్లో కలుపుకోవాలి. కాకరకాయ పచ్చడి రెడీ. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనకు ఎక్కువ అనుకుంటే ఎక్కువ పెట్టుకోవాలి. నేను 2 కాకరకాయలు చేసి చూపించిన, ఎక్కువ అనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తా. 2 కాకరకాయలు, ఒక ఎల్లిగడ్డ, టీ స్పూన్ కారం, హాఫ్ స్పూను ఉప్పు, కొంచెం 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, అది ఇది విడివిడిగా వేయించుకొని 2 కలిపి పౌడర్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలు నూనెలు దేవి పక్కకు పెట్టుకొని మళ్ళీ పోపు చేసి ఆ పోపులో దంచిన ఎల్లిపాయ ముద్ద వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని కలిపి ఈ నూనెలు దేవిన ముక్కలు ఈ కారంలో కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది, ఎన్ని రోజులైనా ఉంటుంది కాకరకాయ పచ్చడి.